కేబినెట్ విస్తరణ అంటేనే పదవుల వేట మొదలవుతుంది. మంత్రి పదవి కోసం అధిష్టానం చుట్టూ తిరగడం, కర్చీఫ్లు వేసి మరీ పోటీ పడ్డం మనం చూసే రెగ్యులర్ సీన్. కానీ తమిళనాడు రాజకీయాల్లో మాత్రం రివర్స్ సీన్ కనిపిస్తోంది. పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి ఆఫర్ చేస్తున్నా పార్టీలు ఎగబడకుండా అసలు ప్రభుత్వంలో చేరాలా వద్దా అనే ఊగిసలాటలో ఉన్నాయి. ఇదెక్కడ విచిత్రం అసలు? మంత్రివర్గ విస్తరణ అనే అంశం సహజంగానే హాట్ టాపిక్ గా ఉంటుంది ఎక్కడైనా. బట్ ఆ టాపిక్ కు మరింత హీట్ పెంచుతూ విచిత్రమైన దారిలో వెళ్తోంది తమిళ రాజకీయం. తనకు మద్దతు ఇచ్చిన అన్ని భాగస్వామ్య పార్టీలకు అధికారంలో సమాన భాగస్వామ్యం ఇవ్వాలనేది సీఎం విజయ్ అభిమతం. ఎవరికి ఎన్ని మంత్రి పదవులు కావాలో చెప్పాలని ఆల్రెడీ ఓ ఆఫర్ అనౌన్స్ చేశారు కూడా. జనరల్ గా అయితే ఈ ఆఫర్ వినగానే మాకంటే మాకని ఎగబడతారు. అసలు మాకెన్ని ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తారు. ఇన్ని మంత్రి పదవులు కావాల్సిందేనని పట్టుబడతారు. బట్ తమిళనాడులో మాత్రం నేతలు పదవుల కోసం ఎగబడకుండా సైలెంట్ గా ఉండడం విచిత్రంగా కనిపిస్తోంది. పైగా తమిళనాడు మంత్రివర్గంలో 25 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సరిగ్గా డిమాండ్ చేయలే గాని వాళ్ల తాహతుకు మించి పదవులు వస్తాయి. కానీ అలా ఎవరూ ఎగబడడం లేదు. కేబినెట్ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రి పదవులను కేటాయించారు సీఎం విజయ్. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు విశ్వనాథన్, రాజేష్ కుమార్లకు కేబినెట్లో చోటు దక్కుతుంది. అయితే కాంగ్రెస్ మినహా మిగిలిన ప్రధాన భాగస్వామ్య పక్షాలు మాత్రం ప్రభుత్వంలో చేరడంపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎక్కడైనా అధికారంలో భాగస్వామ్యం దక్కుతుందంటే చిన్న పార్టీలు సైతం ఉరుకులు పరుగులు పెడతాయి. కానీ ఇక్కడ వామపక్షాలు తాము అధికార భాగస్వామ్యానికి పూర్తిగా దూరంగా ఉంటామని ముందే స్పష్టంగా చెప్పాయి. మరోవైపు ఐయుఎంఎల్ పార్టీకి ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కేబినెట్ లో ఉండడానికి ఆ పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం ఉన్నప్పటికీ తమ తుది నిర్ణయం చెప్పడానికి ఇంకాస్త సమయం కావాలంటూ సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఇటు వీసీకే పార్టీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆ పార్టీ చీఫ్ తిరుమావళవన్ కేబినెట్లోకి వెళ్లాలా వద్దా అనే విషయంపై ఇంకా ఆలోచిస్తున్నారు. ఆఖరి క్షణం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసేలాగే కనిపిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ టెస్ట్ లో విజయ్ కు మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయంపై జరిగిన ఉత్కంఠే ఇవాళ మంత్రి పదవులు తీసుకోవాలా వద్దా అనే అంశంపైన జరుగుతుండడం తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఓ వింత పరిణామం.